విజయ్ దేవరకొండ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఖుషి చిత్రం సమంత అనారోగ్య సమస్యల కారణంగా అయోమయంలో పడింది. అయితే సమంత డెడికేషన్ తోనే సినిమా పూర్తయిందని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. విజయ్ దేవరకొండ కూడా సమంత డెడికేషన్ కి ఫిదా అయ్యారు. తన సినిమాలకు సహజంగా చేసుకునే పబ్లిసిటీకి భిన్నంగా ఖుషి సినిమాకి విజయ్ దేవరకొండ పబ్లిసిటీ చేసుకున్నాడు. మ్యూజికల్ షో పేరుతో విజయ్ దేవరకొండ సమంత ఇచ్చిన లైవ్ పెర్ఫార్మెన్స్ ని అప్పట్లో హాట్ టాపిక్. ఖుషి సినిమాపై అంచనాలు పెరగడానికి ఇది ఓ కారణం. ఇక విజయ్ దేవరకొండ సమంత మూవీ స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగరీత్యా కాశ్మీర్కి వెళతాడు విప్లవ్ అలియాస్ విజయ్ దేవరకొండ. అక్కడ అతనికి ఆరా పరిచయం అవుతుంది అలియాస్ సమంత. ముస్లిం యువతిగా కానీ ఆరా అసలు పేరు ఆరాధ్య అని సంప్రదాయ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన యువతి అని విప్లవ్కి తెలుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆరాధ్య తండ్రి వీరి పెళ్లికి అంగీకరించరు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది మిగతా కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ దేవరకొండ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. సమంత గురించి కొత్తగా చెప్పేదేముంది, బెస్ట్ ఇచ్చిందని అనలేం గాని అవసరమైనంత మేర మంచి పర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకుంది. సమంత విజయ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ ఫేర్ మీద ఎలాంటి కంప్లైంట్స్ కనిపించవు. అంత సహజంగా నటించారు ఇద్దరు. మిగతా పాత్రధారుల్లో మురళీ శర్మ తదితరులు తమ తమ పాత్రలకు తగిన పర్ఫార్మెన్స్ లో ఆకట్టుకున్నారు. టెక్నికలీ బ్యూటిఫుల్. కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికొస్తే ముందుగా సినిమాటోగ్రాఫ్ గురించి మాట్లాడుకోవాలి. కాశ్మీర్ అందాల్ని అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్స్. ప్రతి ఫ్రేమ్ చాలా చాలా రిచ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ తర్వాత సంగీతానికి ఎక్కువ మార్కులేయాలి. పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి అవి ఇంకా బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ తన మార్కు వేయగలిగారు సంగీత దర్శకులు. డైలాగ్స్ విషయానికి వస్తే ఇక పొటెన్షియాలిటీ ఉన్న డైలాగులు రాసి ఉండాల్సింది. రెగ్యులర్ కథే అయినా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఎడిటింగ్ పరంగా చూస్తే కొంత బాగానే విధించి ఉండాల్సింది. అక్కడక్కడ స్లో అనిపించిన అంతలోనే పుంజుకుంటుంది సినిమా. టార్గెట్ ఆడియన్స్ యూత్ అలాగే ఫ్యామిలీకి నచ్చేలానే దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. క్రిస్పీగా లేదన్న ఒక్క కారణం తప్పితే సినిమాని ప్రేక్షకులు ఆదరించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండకి, శకుంతలం తర్వాత సమంతకి ఈ ఖుషి సినిమాతో హిట్ దొరికినట్టే అంటే అవునని చెప్పక తప్పదేమో. కానీ అదంతా ప్రేక్షకులు సినిమాని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.